హలో అందరికీ. వెల్కమ్ టు లోకస్ లైఫ్. నేను మీ వెంకట్. నేను 2021లో యూకే వచ్చినప్పటి నుంచి చాలామంది నన్ను మీ వీసా జర్నీ ఎలా ఉంది? ఐసీటీ నుండి స్కిల్ వర్కర్‌కి ఎలా స్విచ్ అయ్యారని అడుగుతున్నారు. సో, ఈరోజు మనం ఐసీటీ వీసా గురించి ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. ఐసీటీ వీసా అంటే ఏంటి? దానికున్న అడ్వాంటేజెస్ ఏంటి? డిసడ్వాంటేజెస్ ఏంటి? మెయిన్ రిస్ట్రిక్షన్స్ ఏంటి? అన్నీ డీటెయిల్‌గా చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఐసీటీ వీసా అంటే ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్ వీసా. సింపుల్‌గా చెప్పాలంటే మల్టీ ప్లేయర్ కంపెనీస్ వాళ్ళ సీనియర్ ఆర్ స్పెషలిస్ట్ ఎంప్లాయీస్‌ని ఇండియా నుండి యూకే బ్రాంచ్‌కి టెంపరరీగా ట్రాన్స్‌ఫర్ చేయడానికి ఈ వీసా యూజ్ అవుతుంది. పాయింట్ టు నోట్, ఈ వీసాని మనం డైరెక్ట్‌గా అప్లై చేయలేం. ఓన్లీ మంచి కంపెనీ స్పాన్సర్ ద్వారానే పాసిబుల్ అవుతుంది. నేను 2021లో ఈ వీసాలోనే వచ్చాను. ఇప్పుడు దీన్ని గ్లోబల్ బిజినెస్ మొబిలిటీ వీసా అని పిలుస్తున్నారు. అడ్వాంటేజెస్ గురించొస్తే, ఐసీటీ వీసాలో నాకు నచ్చిన బెస్ట్ అడ్వాంటేజెస్ చూద్దాం. ఫస్ట్‌లీ ఏంటంటే, నో ఇంగ్లీష్ టెస్ట్. మనం ఐఎల్స్ రాయాల్సిన అవసరం లేదు. లైక్ స్కిల్ వర్క్ వీసా రైట్? మనం ఐఎల్స్ రాయాల్సిన అవసరం లేదు. మనం ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ప్రూవ్ చేసుకున్న అవసరం లేదు. అండ్ ఫాస్టర్ ప్రాసెస్. మనకి చాలా ఫాస్ట్‌గా ప్రాసెస్ అయిపోతుందనమాట. వీసా ప్రాసెస్ టైమ్ అనేది చాలా ఫాస్ట్‌గా ఉంటది. అర్జెంట్‌గా ట్రావెల్ చేయాలంటే ఇది బెస్ట్ ఆప్షన్. ఇన్ మై కేస్ నాకు వితిన్ 7 డేస్‌లో నాకు వీసా వచ్చేసింది. వితిన్ 15 డేస్‌లో నేను యూకే వచ్చేసాను. డిపెండెంట్ బెనిఫిట్స్. మన స్పౌస్ అండ్ చిల్డ్రన్ ఇక్కడ ఫుల్ టైమ్ వర్క్ చేయడానికి, స్టడీ చేయడానికి ఫుల్ రైట్స్ ఉంటాయి. రీలొకేషన్ సపోర్ట్. ఇది కొన్ని కంపెనీలోనే పాసిబుల్ అవుతుంది. చాలా కంపెనీస్ లివింగ్ కాస్ట్ కోసం బేసిక్ సాలరీతో పాటు ఎలివెన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తాయి. నా కేసులో జరగలేదనుకోండి. డిసడ్వాంటేజెస్ వస్తే ఇది ఎవరు చెప్పరు. కానీ మనం మెయిన్ డిసడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్ నుంచి మాట్లాడుకుందాం ఇక్కడ. ఇక్కడ పీఆర్ గాని, ఐఎల్ఆర్ పాత్ గాని చాలా కష్టం. ఈ వీసా టెంపరరీ కేటగరీలోకి వస్తది. ఈ వీసా పైన ఉండే ఇండెఫినిట్ లీవ్ టు రిమైన్ ఐఎల్ఆర్ ఆర్ పీఆర్ పర్మనెంట్ రెసిడెన్సీకి అప్లై చేయడానికి ఆప్షన్ ఉండదు. మనం ఎంప్లాయర్ స్విచ్ అవ్వే ఆప్షన్ అయితే అసలుండదు. మీకు జాబ్ ఆర్ కంపెనీ మారే ఫ్రీడమ్ అనేది అస్సలుండదు. ఓన్లీ మీ కరెంట్ స్పాన్సర్ కంపెనీలోనే వర్క్ చేయాలి. మినిమమ్ స్టే అనేది మీకు ఎట్లా ఉంటదంటే మీరు 6 ఇయర్స్ టైమ్‌లో 5 ఇయర్స్ వరకే యూకేలో ఉండడానికి పర్మిషన్ ఇస్తుంది హోమ్ ఆఫీస్. అంతకు మించి అయితే మనం స్టే చేయలేం. 5 ఇయర్స్ తర్వాత కూల్ ఆఫ్ పీరియడ్ ఉంటది. 1 ఇయర్ మనం ఔట్ ఆఫ్ ది యూకే ఉండాలి. హై సాలరీ థ్రెషోల్డ్. ఐసీటీకి మినిమమ్ సాలరీ రిక్వైర్మెంట్ అనేది ఉంటదనమాట. స్కిల్ వర్కర్‌తో కంపేర్ చేస్తే హైగా ఉంటుంది. అది మన నెగోషియేషన్స్ బట్టి కూడా ఉంటది. మనం నెగోషియేట్ చేయకుండా ఇక్కడ డైరెక్ట్‌గా వచ్చామంటే మాత్రం ఇట్ విల్ బి లైక్ 43,000 అంతే. అది మినిమమ్ వాడిచ్చేది. ఇంకొన్ని కంపెనీస్ అయితే కొంచెం ఎక్కువిస్తాయి. కానీ 43,000 ఈస్ ద లిమిటెడ్. అండ్ నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ చెప్పాలంటే నేను యూకేలో సెటిల్ అవ్వాలని డిసైడ్ అయిపోయాను. అందుకే 2021లో ఐసీటీలో వచ్చిన తర్వాత 2024లో నేను స్కిల్డ్ వర్కర్ వీసాకి స్విచ్ అయ్యాను. ఎందుకు స్విచ్ అయ్యానంటే, స్కిల్డ్ వర్కర్ వీసాలో 5 ఇయర్స్ తర్వాత ఐఎల్ఆర్ ఆర్ పీఆర్‌కి అప్లై చేసే ఆప్షన్ ఉంటది. ఇది మెయిన్ రీజన్. ప్రాసెస్ ఎట్లా ఉంటదంటే, ఐసీటీ నుండి యూకేలో ఉండే మనం స్కిల్డ్ వర్కర్ వీసాకి అప్లై చేసుకోవచ్చు. నేను అలాగే అప్లై చేసుకున్నాను 2024లో. దీనికి న్యూ స్పాన్సర్‌షిప్ కాస్ట్ కంపెనీ ఇస్తది. న్యూ సాలరీ థ్రెషోల్డ్ ఉంటది. అగైన్ మీరు ఇంగ్లీష్ టెస్ట్ అనేది పాస్ అవ్వాలి. మీరు ఇంగ్లీష్ టెస్ట్ అనేది ఐఎల్టీఎస్ రాయకుండా మీరు నారిక్ సర్టిఫికేట్ తెచ్చుకొని లేకపోతే ఐఈసీటీఎస్ అని చెప్పేసి ఒక ఎగ్జామ్ ఉంటది. మీరు ప్రొఫిషియన్సీ టెస్ట్‌ని మీరు పాస్ అవ్వాలి. అండ్ నా ఫైనల్ అడ్వైస్ వచ్చి మీరు లాంగ్ టర్మ్ యూకేలో ఉంటే ఐసీటీ నుంచి స్కిల్డ్ వర్కర్ స్విచ్ అవ్వడానికి ప్రిపేర్ అవ్వండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఫ్రెండ్స్ ఐసీటీ వీసా గురించి కంప్లీట్ డీటెయిల్స్. యూకే జర్నీలో మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటో కమెంట్స్‌లో షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కైండ్లీ ఆస్క్ ఇన్ ద కమెంట్ సెక్షన్. నెక్స్ట్ వీడియోలో స్కిల్డ్ వర్కర్ వీసా గురించి ఫుల్ డీటెయిల్స్‌తో వస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి మరియు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ బాయ్.